రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం నుంచి 5వ వచనం వరకు మనం చదువుకుందాం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడదాము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. మనకు తెలియపరుస్తున్న విషయాన్ని మనం చూసినప్పుడు ఓర్పు వలన మనము శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షను కలగజేయుచున్నది. శ్రమల యందు జ్ఞానము కలగాలి, ధైర్యం తెచ్చుకోవాలి. దేవుని చిత్తం మనం జరిగించే వారిగా మనం ఉండాలి. ఈ యొక్క 5వ అధ్యాయంలో విశ్వాసం మూలంగా నీతిమంతులుగా తీర్చబడ్డ గురించి, మనకు దేవునితో సమాధానం ఉన్నదనేటటువంటి గ్రహించుట గురించి, పాపమును మరణమును ఆదాము ద్వారా వచ్చిన వాటిని గురించి వచ్చినవి, నీతియు జీవమును యేసుక్రీస్తు ద్వారా వచ్చినవి అనేటటువంటి విషయాన్ని ఈ 5వ అధ్యాయంలో మనకు క్లుప్తంగా తెలియపరచబడుతూ ఉన్నది. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. జకర్యా గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూద్దాం. ఆ 3వ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్లు శుద్ధపరుతును, బంగారమును శోధించినట్లు వారిని శోధింతును. వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొర ఆలకింతును. వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. మనము పరీక్షింపబడినప్పుడు నిరీక్షణ కలిగి ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరచబడుతూ ఉన్నది. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూద్దాము. 25 నా హస్తము నీ మీద పెట్టి క్షౌరము చేసి నీ మస్టును నిర్మూలము చేసి నీలో కలిపిన తరంగమంతయు తీసివేసేదను. మొదట నుండినట్లు నీకు న్యాయాధిపతులను మరలా ఇచ్చేదను. ఆదిలో నుండినట్లు నీకు ఆలోచనకర్తలను మరలా నియమించదను. అప్పుడు నీతిగల పట్టణమనియు నమ్మకమైన నగరమనియు నీకు పేరు పెట్టబడును. ఈ 5, 6 వచనాన్ని చూసినప్పుడు నీతి అనేటటువంటి పేరు పెట్టుదును అని చెప్పి 1వ అధ్యాయం 25, 26 వచనంలో మనకు తెలియపరచబడుతుంది. చెరసాలలో ఉన్నప్పుడు యోసేపు గారు ఏ విధంగా అయితే తన నీతిని కాపాడుకున్నాడో, మనం కూడా మన నీతిని కాపాడుకొని దేవుని మాటలను శ్రద్ధగా ఆలకిస్తూ దేవుని చిత్తాన్ని మనం జరిగించే వారిగా మనం ఉండాలని దేవుని వాక్యము పదే మనకు సూచిస్తూ ఉంది. మలాకి 3వ అధ్యాయము 3వ వచనం చూసినప్పుడు వెండిని శోధించి నిర్మూలము చేయువాడైనట్లు కూర్చుని ఉండును. లేవీలు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయునట్లు వెండి బంగారములను నిర్మూలము చేయు రీతిని ఆయన వారిని నిర్మూలము చేయును. ఇక్కడ మనం చూసినప్పుడు ఈ యొక్క మలాకిలో 3వ అధ్యాయంలో చూస్తే క్రీస్తు సందేశము వాహకుడు, ఆయన మహిమ, కృప అను వాటిని గురించి సంభాషణ 1 నుంచి 7 వచనాలు క్రీస్తును గురించినటువంటి విషయాలను మనకు సూచనగా గుర్తుగా ఉంటూ ఉన్నాయి. జనులు తిరుగుబాటు, భక్తిహీనత గల ప్రవర్తనలు, అవిశ్వాసం అను వాటిని గద్దించుచున్నవి. 7 నుంచి దేవునికి భయపడు వారికి కలగబో దీవెనలు వాగ్దానం చేయబడెను. ఈ విషయాలను మలాకి 3వ అధ్యాయంలో మనకు ఆగుపడుతూ ఉంటూ ఉన్నది.
పేతురు మొదటి పత్రికకు వెళ్ళినప్పుడు పేతురు మొదటి పత్రిక 6వ వచనము 7వ వచనం చూసినప్పుడు పేతురు మొదటి పత్రిక 6వ వచనం 7వ వచనం చూద్దాము. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించువారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధన చేత ప్రస్తుతమున్న కొంచెం కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షల వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. క్రీస్తు వచ్చినంత వరకు నిందారహితులుగా మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది. బంగారును పరీక్షించినట్టుగా, ఎండిని పరీక్షించినట్టుగా అంతకన్నా అమూల్యమైనది మన విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తాడు అనేటటువంటిది గ్రహించాలి అని చెప్పి దేవుని వాక్యము మనకు తేటగా గుర్తు చేస్తూ ఉన్నది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం కూడా పరీక్షలో ఉన్నామనేటటువంటిది, ఎగ్జామ్స్లో ఉన్నామనేటటువంటిది మనం గ్రహించి సిద్ధపాటు కలిగి దేవుని చిత్తాన్ని జరిగించి ముందుకు కొనసాగేటటువంటి కుమారులుగా, కుమార్తెలుగా, ప్రియ బిడ్డలుగా మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరచబడుతూ ఉన్నది. 20 ఆదికాండము 22వ అధ్యాయము మనం చూసినప్పుడు ఆదికాండము 22వ అధ్యాయము ఏం చెప్తుంది అనంటే, ఇస్సాకును బలిగా అర్పించుటకు అబ్రహాము తీసుకొని పోవుట గురించి, దేవుని దూత అబ్రహామునకు ఆపివేయుట గురించి, అతన్ని మరలా దీవించుట గురించి, రిబ్కా వరకు ఉన్న నాహోరు వంశావళి గురించి ఈ 22వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఇస్సాకును ఒక్కగానొక కుమారుని ఆయన బలిగా ఇవ్వడానికి వెనుకకు తీయలేదు అనేటటువంటి విషయాన్ని మనకు ఆదికాండము 22వ అధ్యాయంలో మరి 1 నుంచి 19 వచనాలు మనం చదివినప్పుడు దేవుని వాక్యం మనకు తెలియపరచబడుతున్నది. పరీక్ష చాలా ప్రాముఖ్యమైంది. వెళుతూ ఉన్నాడు, భార్యకు చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. దేవుడు చెప్పినటువంటి మాటను అప్పజెప్పడానికి, దేవుని చిత్తం జరిగించడానికి అబ్రహాం గారు తన దాసుల ద్వారా గాడిదలను తయారు చేసుకొని తాను ప్రయాణం కావడానికి ముందే వెళ్ళి ఉన్నాడు. పెందల కాడిని లేచి సిద్ధపడి తీసుకొని వెళ్ళి ఉంటున్నాడు. కుమారుణ్ణి, కట్టెలను, కత్తిని అన్నిటిని తీసుకొని వెళ్ళి ఉన్నాడు. వెళ్ళి ఉన్నప్పుడు మరి అక్కడికి ఆ దాసులను అక్కడికి పంపివేసి కుమారుని అక్కడ తీసుకొని వెళ్ళినప్పుడు కుమారుడు ఒక ప్రశ్న అడిగి ఉంటున్నాడు. నానా, మరి కట్టెలు ఉన్నాయి, కత్తి ఉన్నది, బలి ఇవ్వడానికి మరి గొర్రెపిల్ల ఏది నాయనా అనేది ప్రశ్నించాడు. అప్పుడు అబ్రహాం గారు అన్నారు, యెహోవా ఈరే. అంటే ఆయన చూసుకుంటాడు బిడ్డ, నీవేం ఆలోచన చేయొద్దు. యెహోవా ఈరే, ఆయననే చూసుకుంటాడు. మనం ఆలోచన చేయొద్దు, దేవుని చిత్తం జరిగించాలి అని తన మనసులో అనుకొని ముందుకు వెళ్ళినటువంటి విశ్వాసం కలిగినటువంటి అబ్రహాం గారై ఉంటూ ఉన్నారు. కాబట్టి నా జీవితంలో పరీక్ష చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చదువుతున్న చదువుల్లో పరీక్ష చాలా ప్రాముఖ్యమై ఉన్నది. కాబట్టి ఆ ఎగ్జామ్లో మనము ఉత్తీర్ణత సాధించినప్పుడే మనకు ఫలితం అనేటటువంటిది వస్తుంది అనేటటువంటిది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. 19వ వచనాన్ని చూసినప్పుడు ఆదికాండము 22వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూసినప్పుడు మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడును, నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. ఇస్సాకుకు నిజముగా మరణించవలెనని దేవుడు కోరలేదు. అయితే అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వవలెనని తన హృదయమందు
కోరెను. ఆ విధంగా అబ్రహాము అనేక దినములు కనిపెట్టిన తర్వాత పుట్టిన వాగ్దాన పుత్రుని కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించను అనున్నది బయలుపడుచున్నది. దేవుడు అబ్రహామును పరిశోధించను. దేవుడు విశ్వాసులకు పరిశోధించినప్పుడు వారి విశ్వాసము అధికమగును. మరి దేవుని ఎడల ఉన్న విధేయత లోతుగా మారుచున్నది. వేదన కలిగించు ఈ అనుభవం ద్వారా అబ్రహాముకు దేవునితో గల విధేయత లోతుగా మారెను. దేవుడు తన అక్కర గలవాడనియు అబ్రహాము గ్రహించినట్లు చేసెను. అవును ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆయన అక్కర కలిగినటువంటి దేవుడై ఉంటున్నాడు. మనకు కావాల్సింది ఇచ్చే దేవునిగా ఉంటున్నాడు అనేటటువంటిది మనం గ్రహించాలి. ఏబు గ్రంథాన్ని మనం చూసినప్పుడు మొదటి అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఏబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాదియగు వాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితివని వానిని అడగగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన ఏబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును నై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు అని అడగగా, అపవాది ఏబు ఊరకయే దేవుని యందు భయభక్తులు గలవాడు ఆయన. నీవు అతనికి అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమును చుట్టూ కంచె వేసితివి గదా. నీవు అతని చేతి పనిని దీవించి చుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించెను. ఇక్కడ ఏబు గ్రంథంలో మనం మొదటి అధ్యాయంలో చూసినప్పుడు ఏబు పవిత్రత, అతని సంపాదన, సమృద్ధి, పిల్లల కోసము అతడు దేవుని యందు చూపించిన భక్తి, దైవ సన్నిధిలోని సాతాను ప్రవేశించేటి గురించి, ఏబు పేరు మీద తప్పుగా ఆరోపించేటి గురించి, అతని శోధించుటకు అనుమతి పొందే దాని గురించి, కఠినమైన శోధనలో ఉన్నప్పటికీ ఏబు దేవుణ్ణి స్తుతించను అనేటటువంటిది మనము గ్రహించాలి. దేవుడు ఏబును పరీక్షకు అనుమతినిచ్చాడు. ఏబు పరీక్షకు దేవుడు అనుమతినిచ్చాడు. అనుమతినిచ్చినప్పటికి కూడా దేవుడు అనుమతి ఇచ్చినప్పటికి కూడా ఏబు ఎప్పుడు కూడా తొట్టిల్లలేదు. ఆపత్కాలంలో దేవుడు తాను తోడుగా ఉన్నాడనేటటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఏబు గ్రంథం 2వ అధ్యాయానికి వచ్చినప్పుడు 10వ వచనాన్ని మనం చూద్దాము. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడలాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనం దేవుని వలన మేలు అనుభవించుదమా, కీడును మనం అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును ఏబు నోటి మాటతోనైనను పాపము చెయ్యలేదు. మరి భార్య అంటూ ఉన్నది, నీవు దేవుణ్ణి దూషించమని చెప్పి సెలవిస్తూ ఉన్నది. మరి స్నేహితులు మరి అలాగనే ప్రేరేపణ కలిగిస్తూ అందరూ వెళ్ళిపోతూ ఉంటున్నప్పటికి కూడా ఏబు తన జీవితంలో తన కష్టము కల్పించినటువంటి దేవునికి స్తుతి చెల్లించడానికే ముందుంటున్నాడు. కానీ ఆయన వెనకడుగు వెయ్యలేదు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి ప్రియులారా. కాబట్టి మన జీవితంలో దేవునికి ఇవ్వాల్సినటువంటి గొప్ప ప్రణాళికను మనం ఎప్పుడూ తీసివేయకుండా ముందుకు కొనసాగాలి. అలాగనే గమ్యము, పురోగతులు దేవుని ఆధీనంలో ఉంటూ ఉన్నాయి. దేవుని చిత్తంలో జరగాల్సినటువంటివిగా ఉంటూ ఉన్నాయి. మరి దేవుని చిత్తం మాత్రమే జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం వాటిని నిర్లక్ష్యం చేయకుండా దేవుని యందు శ్రద్ధ కలిగి, ఓర్పు కలిగి, సహనం కలిగి, భక్తి కలిగి జాగ్రత్తగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది. కీర్తనలు 1వ కీర్తన 3వ చరణం చూసినప్పుడు,
అతడు నీటి కాలువల యోరాన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. మరి దేవుని చిత్తం జరిగించినప్పుడు అన్నీ కూడా సఫలం అవుతాయని చెప్పి దేవుని వాక్యము మనకు తెలియపరచబడుతూ ఉంటున్నాయి. గలతీ పత్రిక కన్నా ముందు ప్రసంగి 3వ అధ్యాయము 1వ వచనం చూసినప్పుడు, ప్రతిదానికి సమయము కలదు, ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. ఆ సమయం కొరకు మనం వెయిట్ చేసే వారిగా మనం ఉండాలి. మరి గలతీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూద్దాము. గలతీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. ప్రతిదానికి సమయము మనకు కలదనేటటువంటి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది. గలతీ పత్రిక 6:9. మనము మేలు చేయుట యందు విసుకక ఉందుము, మనం అలయక మేలు చేసితిమని తగిన కాలమందు పంట కోతుము. తగిన కాలమందు పంట కోస్తామనేటటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. 1 తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూసినప్పుడు, సహోదరులారా ఆ కాలములను గురించి ఆ సమయములను గురించి మీకు రాయనక్కరలేదు. దేవుని చిత్తం ఎప్పుడు రాబోతూ ఉన్నాడో ఆయన అప్పుడే వస్తాడు. కాబట్టి అవి రాయాల్సినటువంటి అవసరము లేదు అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అలాగనే అపొస్తలుల కార్యం 16వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు, 16వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూసినప్పుడు, 6, 7, 10 వచనాల వరకు మనం చూస్తే, ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారి నాటకపరిచినందున వారు పురుగ్రియా గలతియా ప్రదేశంలో ద్వారా వెళ్ళిరి. మూసియా దగ్గరికి వచ్చిన బితునియకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా వారు మాసియాను దాటిపోవు త్రోయాకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడొకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను ఏడుకొనున్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనం కలిగను. అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారిని సువార్త ప్రకటించుటకు దేవుడు మిమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు ప్రయత్నము చేస్తేమి. దేవుని చిత్తము జరిగించడానికి, మరి దేవుని కార్యాన్ని ఆయన ధరించుకోవడానికి దేవుని ప్రణాళిక మన యందు ఉంటుంది. కాబట్టి తగిన సమయమందు దేవుడు అవకాశాన్ని కలిగిస్తాడు. మనం అనుకుంటాం ఇలా చేద్దాం, అలా చేద్దాం, ఇక్కడ పోదాం, అక్కడ పోదాం, ఇది నాదే, అది నాదే, ఏదేదో అని అనుకుంటాం, కలలు కంటూ ఉంటాం. నిజమే ప్రియులారా, కొన్నిసార్లు ఏదైనా అవకాశం వస్తుందని అనుకుంటాం, ఏది కూడా అవకాశం రాదు. ప్రార్థనకైనా రావచ్చు, పాటలకైనా రావచ్చు, ఏదో రకంగా రావచ్చు అని కొన్నిసార్లు భావిస్తూ ఉంటాం. కానీ కొన్నిసార్లు ఆ నడిపించే నాయకునికి ఆ సమయం సరిపోక ఏ అవకాశాలు కూడా మనకి ఇవ్వకపోవచ్చు. దేవుని చిత్తం ఒకవేళ అక్కడ కాకుండా మరొక దగ్గర దేవుడు వాడుకోవచ్చు. ఒక ఆదివారం రోజు నా జీవితంలో అలాగునే జరిగింది. యాంకే గ్రామానికి వెళ్ళి వాక్యాన్ని ప్రకటించాలి అని చెప్పి సిద్ధపాటు కలిగి ఉంటూ ఉన్నప్పుడు, మరి ఆ రోజు మరి ఆటంకం కలిగి ఉన్నది. అక్కడున్నటువంటి సంఘస్థులు మరి ఈరోజు వేరే సహోదరుడు వస్తా అని అన్నాడు మీరు అని అన్నప్పుడు, మీరు ఆగిపోండి అని అన్నప్పుడు ఆగిపోయాను. ఆ రోజు సిద్ధపాటు కలిగినటువంటి వాక్యము మరి మరొక చోట దేవుడు ఆ రోజు ఏం చేసిండు, నన్ను వాడుకున్నాడు. ఒక ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో దేవుని వాక్యాన్ని చెప్పడానికి అనుకోని విధంగా, అనుకోని సమయంలో మరి ఆరాధన అనంతరము నాకు అవకాశాన్ని కల్పించాడు. దేవుని చిత్తం కొన్నిసార్లు శ్రమలు రావచ్చు, ఓర్పు కలిగి ఉండాలి. దేవుని చిత్తం మనం జరిగించే వారిగా ఉండాలి.
దేవుని చిత్తంలో మనము భద్రంగా ఉన్నామా లేదా? దేవుని చిత్తం మనము మీద ఆధారపడి ఉంటున్నామా లేదా? లేదు నేను ఇది చేయగలను అది ఏమీ మనం చేయలేము. దేవుని చిత్తం మాత్రమే మన పట్ల జరుగుతుంది. ఎవరైనా అనుకుంటారు నేను ఇలా చేయాలి అలా చేయాలి, ఏది మనం చేయలేము. మనం దేవుని మీద ఆధారపడినప్పుడు నైనా నీ చిత్తం మా పట్ల జరిగించన్నప్పుడు దేవుని చిత్తం మాత్రమే మన పట్ల జరుగుతుంది అనేటటువంటిది మనం ఆలోచన చేద్దాం. మంచిది ప్రియులారా, కన్నుమూసుకొని ప్రార్థన చేసుకొని వాక్య భాగాన్ని మనం ముగించుకుందాం. సర్వోన్నతమైనటువంటి స్థలములలో నీ నామము ప్రతిష్ఠింపబడినట్లు నాయనా ఈ రాత్రి కాలమందు ఓర్పును గురించి, సహనం గురించి, బాధను గురించి, వేదన గురించి, పరీక్షను గురించి మేము లేఖనాలను మనం చూసినటువంటి విధానం బట్టి మీకు వందనాలు. ఇంకా అనేక లేఖనాలు భాగాలు మాకున్నప్పటికీ ఈ రాత్రి కాలమందు వాక్య భాగాన్ని ముగించుకుంటున్నాం. నైనా వాక్యాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ నైనా 288 మందిని వారి కుటుంబాలను నిర్దీవించి ఆశీర్వదించండి. ఇంకానైనా అనేకులకు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి, నైనా వాక్యాన్ని చెప్పడానికి పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా, కరపత్రికల ద్వారా క్రియరూపకమైనటువంటి పనిలో ఉండి మీ చిత్తాన్ని మేము జరిగించలాగన ఆశీర్వదించమని నాయనా మా జీవిత కాలం అంతా కూడా మేమున్నంత వరకు, మరణించినంత వరకు మీ యందు భయభక్తులు కలిగి మీ చిత్తాన్ని మేము జరిగించలాగన కావలసిన ప్రతి వాటిని మీరు అనుగ్రహిస్తూ సహాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణ రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికి ప్రభు నామమున వందనాలు.